ఒకరోజు సాయంత్రం ఖేత్రీ మహారాజు ఒక నర్తకి సంగీత కార్యక్రమం ఏర్పాటు చేసి తనకు అతిథిగా ఉన్న స్వామీజీని ఆ కార్యక్రమంలో పాల్గొనమని సాదరంగా ఆహ్వానించాడు. ఆ ఆహ్వానాన్ని స్వామీజీ మన్నించకుండా తానొక సన్యాసినని, అటువంటి కార్యక్రమాలలో పాల్గొనరాదని ప్రత్యుత్తరం పంపారు. ఈ సంగతి ఎలాగో ఆ నర్తకి చెవిన పడింది. స్వామీజీ రాకపోవడం ఆమెకు ఎంతో దుఃఖం కలిగించింది. ఆమె భక్తురాలు కాబట్టి. అయినప్పటికీ తన మనోవేదనను అద్భుతమైన సూర్దాస్ కీర్తన, సూర్దాసు హిందీ భాషలో అత్యంత మహోన్నతమైన కృష్ణ భక్తుడు, అద్భుతమైన భజనలు హిందీలో అవధీ భాషలో రచించిన మహానుభావుడు సూర్దాస్ అద్భుతమైన సూర్దాస్ కీర్తన ఒకటి పాడి వ్యక్తం చేసింది. ఆ పాటలోని సందేశం ఇది, హిందీలో ప్రఖ్యాతి చెందింది. ప్రభు మేరే అవగుణ చిత్తనాధరో, సమదర్శి హే నామ తుమ్హారో, చాహేతో పారుకరో. అనువాదము: ఓ ప్రభు, నాలోని అవగుణాలను పరిగణించవద్దు, నాలో దోషాలను చూడవద్దు, దయచేసి. నిన్ను సమదర్శి అన్నారు కదా, అందరినీ సమానంగా చూసేవాడువి కదా, నువ్వు సమదర్శి అన్నారు కదా. ఒక ఇనుప ముక్క ఆలయంలోని విగ్రహంగా ఉంది, మరొకటి కసాయివాని కత్తిగా ఉంది. కానీ అవి పరుసవేదిని స్పృశించినప్పుడు రెండూ ఒకే విధముగా బంగారములాగా మారిపోతాయి కదా. భగవంతుడు ప్రతి ఒక్కరిలోనూ ప్రతి దానిలోనూ కొలువుదీరి ఉన్నాడనే సత్యాన్ని వ్యక్తం చేస్తున్న ఆ సూర్దాస్ పాట స్వామీజీ హృదయాన్ని కదలించి వేసింది. ఆయనను ప్రగాఢ చింతనలో ముంచి వేసింది. ఇదేనా నా సన్యాస స్థితి? నేనొక సన్యాసిని, సర్వం బ్రహ్మమయం, సర్వం విష్ణుమయం అనేవాడిని. ఇలా తారతమ్యం చూపించడం నాకు యుక్తమా, సబబా? ఒక నర్తకి